ఒకరు వెళ్ళిపోతారు కదా, ఆ రెంట్ ఇన్ కేస్ ఎవరు రీప్లేస్మెంట్ రాకపోతే షేరింగ్ ఎలా పడిద్ది? ఐ మీన్ అందరి పైన సేమ్ బర్డెన్ పడిద్దా? లేకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే దాన్నే ఐ మీన్ సేమ్ అక్కడైతే ఏమైతే ఉంటుందో సో అదే రూమ్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇన్ కేస్ మీ రూమ్‌లో అలా అయితుంటే సో మీ రూమ్ వాళ్ళనే ఐ మీన్ మీరే పే చేయాల్సింది అలా అని చెప్తున్నారు. సో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, బట్ ఏమంటే మనకి ప్రాబ్లమ్ క్రియేట్ చేసిద్ది. సో కొద్దిగా జాగ్రత్తగా ఒక్కసారి చూసుకోండి. సో ఇవన్నీ రూమ్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని ఎంక్వైరీ చేసి మరీ రూమ్‌కి జాయిన్ కండి. ఇంకోటి రూమ్‌మేట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంటే. సో ఒక్కసారి ఎంక్వైరీ చేసి కొద్దిగా తెలిసినోళ్ళు అయితేనే బెటర్ అని నా సజెషన్. ఇన్ కేస్ మనం తెలియకపోతే మనం ఏం చేయలేం కానీ సో బెటర్ కొద్దిగా తెలిసిన వాళ్ళతో జాయిన్ అయితేనే బెటర్. సో పీపీఎస్ఎన్ జిఎన్ఐబి అపాయింట్మెంట్స్కి ఇండియా నుంచి అప్లై చేసుకోవచ్చా? పార్ట్ టైంకి జస్ట్ పీపీఎస్ఎన్ చాలు లేదా జిఎన్ఐబి కూడా కావాలా? సో పీపీఎస్ఎన్ జిఎన్ఐబి అంటే ఇన్ కేస్ మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉండి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. జిఎన్ఐబి వచ్చేసి మీకు ఏమైందంటే మీరు కాల్ చేయాల్సింది ఉంటుంది మీ ఐర్లాండ్ నెంబర్ తోటి. సో ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిహాఫ్ ఆఫ్ కావాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అనేది మన ఈ ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకో. సో ఇన్ కేస్ నీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మాత్రం నువ్వు పీపీఎస్ఎన్ అప్లై చేసుకోవచ్చు. బట్ అపాయింట్మెంట్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా నువ్వు ఉండాల్సిందే. సో అది మాత్రం మిస్ కావద్దు. 2021 బీసీ కంప్లీట్ అయింది. 2021లో బీఎస్సీ కంప్లీట్ అయింది. అదే రావడానికి ఇప్పుడు ఫీజు ఎంత అవుతుంది? అక్కడ జాబ్ ఎలా ఉన్నాయి? నేను డిపెండెంట్ మీద ఇప్పుడు రావచ్చా? సో ఇక్కడ వచ్చేసి మనము డిపెండెంట్ కింద రావడానికి ఇప్పుడు లేదు స్టూడెంట్కి ఐర్లాండ్కి. సో ఫీజు వచ్చేసి మనకి మాస్టర్స్కి ఇప్పుడు అరౌండ్ 15 lakhs అలా అవుతుంది అనమాట. సో 15 lakhs యావరేజ్గా. సో డిపెండ్స్ అపాన్ కాలేజ్ అండ్ కోర్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాసెస్కి కావాలంటే సో మన ఛానల్లో సో ఎవ్రీ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మన కన్సల్టెన్సీ నుంచి ప్రాసెస్ కావాలంటే ఖచ్చితంగా ఫామ్ ఫిల్ చేస్తే మన టీం అనేది మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యింది. సో ఒకసారి ఫామ్ ఫిల్ చేయండి. ఇన్ కేస్ మీ ప్రాసెస్ చేయాలనుకుంటే నేను ఖచ్చితంగా ప్రాసెస్ చేసిస్తాను. డిపెండెంట్ కింద అయితే మీరు రాలేరు. సో ఎందుకంటే మనకు ఆప్షన్ లేదు. ఇన్ కేస్ జాబ్ వచ్చినాక మీరు జాబ్ వచ్చినాక కావాలంటే అప్పుడు మీరు రావచ్చు, కానీ ఇప్పుడైతే స్టూడెంట్ కింద వచ్చినప్పుడు డిపెండెన్స్ని తేడానికి ఉండదు. ఇంకోటి జాబ్ మార్కెట్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేసి ఒకసారి చెక్ చేయండి. సో ఆ వీడియోని కూడా. సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బ్రో నాకు ఇండియాలో నార్మల్ డ్రైవింగ్ ఐ మీన్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి అడుగుతున్నావు. అప్లై చేసుకోవచ్చు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్. ఇక్కడికి వచ్చినాక కూడా మీరు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో యూజువల్గా ఇక్కడ ఏమైందంటే ఐ మీన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో దానికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ కూడా ఇవ్వాల్సింది ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్కి. ఇన్ కేస్ డ్రైవింగ్ది కావాలి అనుకుంటే సో చాలా ఐ మీన్ అనుకోలేదు ఇంత 4 months స్పాన్ ఆఫ్ టైంలో మనం 100 వీడియోస్ అప్లోడ్ చేస్తామనేసి. ఐ మీన్ మనకున్న టైంలో పార్ట్ టైం కాలేజ్ మళ్ళీ వేరే నా కన్సల్టెన్సీ అంత చూసుకుంటా మళ్ళీ వీడియోస్ అప్లోడ్ ఇంత ఫాస్ట్గా నేను అప్లోడ్ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. స్టూడెంట్ తర్వాత వర్క్ వీసా ఎలా ఉంటుంది? ఏం లేదు, ఐ మీన్ వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తే మనం ఒక 2 yearsలో మనము స్టాంప్ 4 వేసుకోవచ్చు. సో ఈజీ.